జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Next question. Consider the following statements with regard to gentleman's agreement. Future recruitment services will be on the basis of population from both the regions. B. Sale of agriculture lands in Telangana area is to be controlled by the regional council. C. A regional council will be established for the Telangana and Andhra areas of foresee the future development in both the regions. Tarvata prohibition in Telangana should be implemented based upon the majority decision in the legislative assembly. ఇప్పుడు ఏమన్నాడంటే రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో నియామకాలు ఉంటాయి. ఎస్ 100% కరెక్టే. ఎందుకంటే రెండు ప్రాంతాల ఆధారంగానే వాళ్ళ జనాభా రేషియో ఆధారంగానే నియామకాలు ఉంటాయి. తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటుంది 100%. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో భవిష్యత్ అభివృద్ధిని అంచనా వేయడానికి రెండు ప్రాంతాల్లో రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. రెండు ప్రాంతాల్లో ఉండవు, ఒక తెలంగాణలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ లేదు. నెక్స్ట్, విధానసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది. పై వాక్యాలలో ఏవి సరి అయినవి అన్నాడు. కాబట్టి ఇది తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయబడుతుంది 100% కరెక్టే. కాబట్టి ఏబిడి కరెక్ట్. ఏబిడి కరెక్ట్. ఆన్సర్ ఇస్ డి. 65 ఆన్సర్ ఇస్ డి. 66 క్రింది వాక్యాలను పరిగణించండి. చారిత్రాత్మకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. లేదు, ఇది 7వ నిజాం కాలంలో కాదు. ఎప్పుడంటే జేఎన్ చౌదరి ఎంకే వెల్లోడి ప్రాంతంలో బాగా ఎక్కువగా వలస వచ్చింది అగ్రికల్చర్ ల్యాండ్. తర్వాత నిజాం ప్రభుత్వమే బయటి వారిని ఆహ్వానించి చివరికి నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములను కట్టబెట్టింది. కాదు, నిజాం ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించలేదు, సాలార్జంగ్ అని ఆహ్వానించిండు. కాబట్టి ఇక్కడ రెండు కూడా తప్పుగానే ఉన్నాయి. ఏ మరియు బి రెండు కావు. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, ముల్కీ నిబంధనల తీర్పులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద జడ్జ్మెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్. The Public Employment Act 1957 considered only 10 years residence as the eligibility for employment. B. According to the fresh Supreme Court judgment, Mulki rules are not applicable to subordinate services, Tahsildar jobs and local boards. సో ఇక్కడ ముల్కీ నిబంధనల తీర్పులపై సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఇక్కడ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957 ఉద్యోగ అర్హతకు 10 ఏళ్ల నివాసమే పరిగణలోనికి తీసుకుంటుంది అన్నాడు. మరి 10 ఏళ్ల నివాసమే పరిగణలోనికి తీసుకుంటుందా? చూస్తే 10 కాదు 15 సంవత్సరాలు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. తర్వాత, తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు, తహసీల్దార్ ఉద్యోగాలు మరియు స్థానిక బోర్డులలో ముల్కీ నిబంధనలు వర్తించమని పేర్కొంది. వీటికి ముల్కీ నిబంధనలు వర్తించమని పేర్కొన్నాడు కాదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి ఆన్సర్ ఏ మరియు బి రెండు కావు, డి. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హైదరాబాద్ ప్రభుత్వం 1946 మరియు 1948 మధ్య దాదాపు 50,000 మంది ముస్లింలను బయట నుండి రప్పించి మిలిటరీ, పోలీస్ మరియు ఆబ్కారీ శాఖల్లో నియమించడం జరిగింది. మిలిటరీ, పోలీస్, ఆబ్కారీ. కాబట్టి ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే మనకు 46 నుంచి 48 మధ్య దాదాపు కాదు, 48 నుంచి 50, 1948 నుంచి 1952 మధ్య కాలంలో. ఎందుకంటే 48లో ఆపరేషన్ పోలో అయిపోతుంది, జేఎన్ చౌదరి గవర్నమెంట్ వస్తుంది. ఈ తర్వాత 49 వరకు జేఎన్ చౌదరి ఉంటే 50లో ఎంకే వెల్లుడి ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ ఇద్దరు కూడా గైర్ ముల్కీస్. కాబట్టి వాళ్ళ గైర్ ముల్కీస్ కాబట్టి వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాలేదు. నెక్స్ట్, పోలీస్ చర్య తర్వాత స్థానికులు అర్హులైనప్పటికీ స్థానికేతరులకు రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొండా వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అంతే కదా, స్థానికులు అర్హులైనప్పటికీ స్థానికేతరులకే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కాబట్టి అప్పుడు కేవీ రంగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసింది కూడా కరెక్టే. పోలీస్ చర్య తర్వాత రాజ్యంలో ఉన్న పదవులను పొందిన స్థానికేతరులు తమ బంధువులను మరియు స్నేహితులను స్థానిక ఉద్యోగాల్లో
తమ అధికారాన్ని ఉపయోగించి నియామకాలు జారీ చేశారు. తమ అధికారాన్ని ఉపయోగించి నియామకాలు జారీ చేయడం జరిగింది పోలీస్ చర్య తర్వాత. ఎవరు? ఎంకే వెల్లోడి, తర్వాత జేఎన్ చౌదరి, వాళ్ళిద్దరు కూడా. కాబట్టి ఇది కరెక్టే. వీటన్నిటి మూలంగానే ముల్కీయేతరులు వెనక్కి వెళ్ళండి అంటే గైర్ ముల్కీస్ గో బ్యాక్ అనే నినాదం వచ్చింది. ఆ ఉద్యమం ప్రారంభమైంది. కాబట్టి బిసిడి 3 కూడా కరెక్టే. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, whose reforms during the Nizam's time are said to have laid the foundation for the conflicts between mulkis and non-mulkis in the latter times. నిజాంల కాలంలో ఎవరి సంస్కరణల తర్వాత కాలంలో ముల్కీ మరియు నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి అన్నాడు. నిజాం కాలంలో ఎవరి సంస్కరణల తర్వాత కాలంలో అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తిస్తే మీర్ తురబ్ అలీ ఖానా, మీర్ అక్బర్ హైదరియా, తర్వాత మహారాజా కిషన్ ప్రసాద్, మీర్ లాయక్ అలీ ఖానా, వీళ్ళు నలుగురు కూడా ఎవరు అంటే దివాన్గా పనిచేసిన వాళ్ళే. వీళ్ళు నలుగురు. మీర్ తురబ్ అలీ ఖాన్ మీన్స్ సాలార్ జంగ్ 1, అక్బర్ హైదరీ పనిచేసిండు. మహారాజా కిషన్ ప్రసాద్ 7వ నిజాం కాలంలో 7వ నిజాం కాలంలో పనిచేసిండు. తర్వాత మీర్ లాయక్ అలీ ఖాన్ ఈయన కూడా 6వ నిజాం కాలంలో దివాన్గా పనిచేసింది. సాలార్ జంగ్ 2 ఈయన. సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 1, మహారాజా కిషన్ ప్రసాద్, తర్వాత మీర్ అక్బర్ హైదరీ, వీళ్ళందరూ కూడా పిఎం దివాన్గా పనిచేసినటువంటి వ్యక్తులే. అయితే ఎవరి సంస్కరణల తర్వాత కాలంలో అన్నాడు ముల్కీ నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి అన్నాడు. కాబట్టి మీర్ తురబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ 1 కాలంలో. ఎందుకు? ఈయన హెచ్సిఎస్ ఏర్పాటు చేసింది కదా, హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేసి గైర్ ముల్కీలను రప్పించడం వల్ల ముల్కీలకు లేకుండా పోయినాయి, ఉద్యోగాలు లేకుండా పోయినాయి. కాబట్టి అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక ఈయన మీర్ లాయక్ అలీ ఖాన్ ఏం చేసిండు? ఉర్దూను అధికారిక లాంగ్వేజ్గా ప్రకటించిన తర్వాత గైర్ ముల్కీలకే ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి ఈయన 87లో తన దివాన్ పదవికి రాజీనామా చేసిండు. మహారాజా కిషన్ ప్రసాద్ ఈయన ముల్కీ గాడ్ ఫాదర్ అనే బిరుదు ఉంటుంది ఈయనకు. ముల్కీ గాడ్ ఫాదర్, ఎందుకంటే ముల్కీల కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వర్ ద హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ promulgated based on farman issued by Mr. Usman Ali Khan, Mir Usman Ali Khan. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మాన్ ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీస్ రెగ్యులేషన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు అన్నాడు. ఏ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది అంటే మనం కనుక చూసినట్లయితే 1919. ఎందుకంటే ఆయన విడుదల చేసిన జీవో అప్పుడే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1918లో ఓయూ ఏర్పడ్డది. 17లో ఏం ఏర్పడింది? ఓయూకు జీవో జారీ చేసింది. ఇక్కడ ఓయూ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ 1916లో ఏం లేదు, ఇక్కడ గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇవి మనకు టోటల్గా ఆన్సర్ ఏమైంది? 70. ఆన్సర్ ఈజ్ డి.